నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నులి పురుగులు లేని సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలి. నగర మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడంతో పాటు చిత్తూరు పార్లమెంట్ టూరిజం హబ్బుగా తీర్చిదిద్దాలి. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు విజ్ఞప్తి. రాష్ట్రంలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్. వార్తల్లోని వివరాలు. నులి పురుగులు లేని సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలని నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. మంగళవారం చిత్తూరు నగరంలోని గిరిమ్స్పేట మున్సిపల్ హైస్కూల్ నందు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందని, ఇందులో భాగంగానే 1 నుండి 19 సంవత్సరాల పిల్లలకు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో నులి పురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలను అందజేయడం జరుగుతోందన్నారు. దీని ద్వారా విద్యార్థులలో మానసిక శారీరక పెరుగుదలతో పాటు ఆరోగ్యంగా ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకవచ్చునని పేర్కొన్నారు. నేడు మాత్రలు తీసుకోలేని విద్యార్థులకు 20వ తేదీన తిరిగి ఆల్బెండజోల్ మాత్రలను అందజేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే పిల్లలు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు భోజనానికి ముందు, భోజనానికి తర్వాత సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కొని ఆహారాన్ని గాని పండ్లను కానీ స్వీకరించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి 6 నెలలకు ఒకసారి 1 నుండి 19 సంవత్సరాల పిల్లలు ఈ మాత్రలను తప్పనిసరిగా వాడాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు 400 mg ఆల్బెండజోల్ మాత్రలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా NDD అబ్జర్వర్ డాక్టర్ సునీల్ కుమార్ నాయక్, డాక్టర్ వెంకట ప్రసాద్, డాక్టర్ హనుమంతరావు, RBSK కోఆర్డినేటర్ గిరి, DEO వరలక్ష్మి, MHO లోకేష్, పాఠశాల HM మోహన్, 27వ వార్డు కార్పొరేటర్ ఇందు, ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాం. ఏది చదవాలనుకున్నా కూడా ఇంకా ఏదో తెలియని నీరసం అనుకుంటుంది. అందుకోసం అనేసి ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు తీసుకుంటామో అంతకుముందు టాబ్లెట్స్ ఎన్ని డేస్కి ఒకసారి తీసుకుంటాం. లాస్ట్ టైం ఎప్పుడు తీసుకున్నారు మీరందరూ? సో ఇప్పుడు ఎప్పుడు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఏమవుతుంది? సో ఎన్ని డేస్ మంత్స్? సో ఎవ్రీ 6 months మన గవర్నమెంట్ ప్రతి స్కూల్స్ కి కూడా వెళ్ళి అక్కడ పిల్లలందరికీ ఈ ఆల్బెండజోల్ ఇక్కడ వేపిస్తారు. ఎందుకంటే ఇంటికి తీసుకెళ్తే కొంతమంది తినరు, టాబ్లెట్ అంటే ఏదో తెలియని భయం అనేసి పడేస్తారని స్కూల్లో ఇక్కడ టీచర్స్ ముందరే అందరి పిల్లలు కూడా వేసుకొని మీరందరూ కూడా హెల్తీగా ఉండాలి, పిల్లలందరూ కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటేనే మీ చదువులు బాగుంటాయి, మీ ఫ్యూచర్ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ టాబ్లెట్స్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా స్కూల్ నుంచి ఆడుతున్న తినేందుకు కంపల్సరీ హ్యాండ్ వాష్ బాగా చేసుకోండి. అప్పుడే మీకు చేయి చూడడానికి నీట్గా సోప్ వేస్తే మన చేతులు ఎంత రెస్ట్ వస్తుంది కదా. అందువల్ల పిల్లలు ఇక్కడ బాగా ఆడుకుంటూ ఉంటారు. ఎక్కడ ఎలా వెళ్ళినా కూడా క్రిములనే ఉంటాయి. కాబట్టి మీరు హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మనం శుభ్రంగా ఉండాలి. అప్పుడే మనం శుభ్రంగా మనం ఉండాలి. మన హ్యాండ్ వాష్ చేసుకొని తినే ముందు ఏదైనా సరే ఇంట్లో వెంటనే ఏదో ఒక స్నాక్స్ చేస్తే నేరుగా వెళ్ళిపోయింది, అవునా కదా? కానీ మనం హ్యాండ్ వాష్ చేసుకొని తింటే ఆ క్రిములన్నీ కూడా మన పక్కలో లేకుండా మనం హెల్తీగా ఉంటాం.
పిల్లలందరూ కూడా బాగా చదువుకోండి, స్పోర్ట్స్ లో కానీ ఎన్ని స్టడీస్ లో అన్నింటిలో ముందుంది. ముఖ్యంగా ఈ గిరిపేట హై స్కూల్లో ఎక్కడ నేను స్ట్రెంగ్త్ ఈ స్కూల్లో ఉంది, దానికి తగిన స్టాఫ్ అందరూ ఉండరు కాబట్టి మీకు మంచి ఎడ్యుకేషన్ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారు మన విద్యాశాఖ మంత్రిగా మీకు మంచి సిలబస్, దాంతో పాటు బుక్స్ కానివ్వండి, అలాగే ఫుడ్ మెన్యూలో కూడా చేంజెస్ వచ్చాయి కదా. ఫుడ్ బాగా మధ్యాహ్నం భోజనం షెడ్యూల్ మెన్యూ ప్రకారం పెడుతున్నారా మీ స్కూల్లో? అవుతుంది. మీ ఫ్యూచర్, మీ స్టడీస్ అన్ని బాగుంటాయనే ఉద్దేశంతో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు పెడుతున్నారు కాబట్టి పిల్లలందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ, టీచర్స్ దగ్గర నుండి అందరి పిల్లలకి కూడా ట్యాబ్లెట్స్ వేసుకునేలాగా చేయాలని కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి అంగన్వాడీ సెంటర్ లోని హై స్కూల్ వరకు అంటే 22 years క్వాలిటీ ఆఫ్ టాబ్లెట్ అంటే 200 mg ఆఫ్ టాబ్లెట్ ఆల్రెడీ టాబ్లెట్ పొడి చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2 to 3 years పిల్లలకి ఒక్క టాబ్లెట్ ఆల్రెడీ టాబ్లెట్ పొడి చేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 4 నుంచి 19 years వరకు శిశు టాబ్లెట్ సప్లైచి ఇవ్వాలి, నమిలి కానీ సపరేట్ కానీ ఎంగాలి. కాబట్టి జిల్లాలో దాదాపు మనకు ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే 5,465 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదేవిధంగా పిల్లలు వచ్చి 3,62,530 మంది పిల్లలు ఉన్నారు. అందరికీ ఈ రోజు మనం మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి దీనివల్ల వారి రక్తహీనత తగ్గుతుంది, వాటర్ కంటెస్టేషన్ తగ్గిపోయి మనం తీసుకున్న ఆహారం అబ్జార్బ్ పెరిగి అనీమియా లేకుండా చేసుకోవచ్చు. పిల్లలందరూ యాక్టివ్ గాను హెల్తీగాను ఉండగలుగుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ టాబ్లెట్ తీసుకోవాలి. ఆబ్సెంట్ టీచర్స్ అందరూ మాకు ఆబ్సెంట్ లిస్ట్ ఇవ్వాలి. వాళ్ళకి మాపప్ రౌండ్ లో సెకండ్ మాపప్ రౌండ్ లో 28th మళ్ళీ మాపప్ రౌండ్ ఉంటుంది. ఆ రోజు ఈ రోజు ఎవరైతే చిన్నలు మిస్ అయ్యారో వాళ్ళందరికీ ఆ రోజు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే పిల్లలు సిక్ గా ఉంటారో, ఈ జ్వరం కానీ దగ్గు జరుగుతుంది, సిక్కున్న పిల్లలు కూడా టాబ్లెట్ తీసుకోవడం అవసరం లేదు. వాళ్ళు కొంచెం రికవర్ అయినాక మాపప్ రౌండ్ రోజు టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, అదే సమయంలో చిత్తూరు పార్లమెంటును టూరిజం హబ్బుగా తీర్చిదిద్దాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పార్లమెంటు సమావేశాలకు హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల సర్వీస్ ప్రొవైడర్ల సామర్థ్యం పెంపొందించే పథకానికి సంబంధించిన వివరాలను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖను కోరారు. ఇందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించి లోకసభలో సిబిఎస్పి పథకం వివరాలను తెలియజేసినట్లు మంగళవారం ఢిల్లీ పార్లమెంటు ప్రాంగణంలో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు వివరించారు. సేవా ప్రదాతాల కోసం సామర్థ్యం నిర్మాణం పథకం కింద పర్యాటక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పథకం ప్రారంభించినప్పటి నుండి దేశవ్యాప్తంగా లక్షలాది మందికి శిక్షణ ఇచ్చారని, దీని ఫలితంగా నియామకాలు, స్వయం ఉపాధి, వ్యవస్థాపకత, ఉన్నత చదువులను ఎంచుకొని తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకునే వారెందరో ఉన్నారని చెప్పారు. శిక్షణ పూర్తయిన తర్వాత 59,210 మందికి నియామకాలు లభించాయని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తెలియజేసినట్లు దగ్గుమల్ల ప్రసాదరావు వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు పార్లమెంటు సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పర్యాటక రంగానికి పెద్దపీట వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలియజేశారు. రాష్ట్రంలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతంగా వాతావరణంలో జరుగుతున్నాయని టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పులివెందుల ఒంటిమిట్టలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును పోలింగ్ కేంద్రాలకు వచ్చి స్వేచ్ఛగా వినియోగించుకోవడం జరుగుతోందన్నారు.
ఇందులో భాగంగానే పోలీసులు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ పోటీలలో దాదాపు 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, గతంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరిపించారు, ఎన్ని అరాచకాలు చేశారు ప్రజలు చూస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి కనీసం నామినేషన్లు కూడా దాఖలు చేయకుండా అడ్డుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉప ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్నారని, 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ఓటర్లు ప్రజాస్వామ్య ఎన్నికలను రుచి చూస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం ఓడిపోతోందన్న భయంతోనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా వైకాపా నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు తప్పుడు సమాచారాలు అందిస్తూ అసత్య ప్రచారాల పెద్ద ఎత్తున చేస్తున్నారన్నారు. వైకాపా నేతల దాడులకు తెగబడి టీడీపీ నేతలపై కేసులు పెట్టేందుకు పూనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 2 జెడ్పీటీసీ స్థానాలను కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోనున్నదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఆస్తులు ధ్వంసం చేస్తామని చెప్పి, ప్రాణాలు తీస్తామని చెప్పి బెదిరించి నామినేషన్ ఎన్నికలు చేయడం, ఆ విధంగా చాలా చోట్ల ఏకపక్షంగా పోలింగ్ చేసుకోవడం, కొన్ని చోట్ల మరి అభ్యర్థులే నామినేషన్ ఎన్నికలు చేసి మరి రాష్ట్రంలో వైకాపా మరి అత్యధిక స్థానాల మెజార్టీ గెలిచిందని చెప్పి డంకాలు కొట్టుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఆ విధంగా చేయడం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలకు ఇండిపెండెంట్లు కూడా పోటీ చేసే అవకాశం కల్పించాం. ఈరోజు అక్కడ 2 స్థానాల్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిపించే వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ట్వీట్ చేశాడు. చంద్రబాబు ఒక పెద్ద అప్రజాస్వామికవాది, అరాచకవాది అని చెప్పి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది గాని, అప్రజాస్వామికవాది గాని, దోపిడీదారు మరొకరు లేరు. ఇది దేశ ప్రజలకంతా కూడా తెలుసు. మీరు ఫ్రాక్షనిస్ట్ నాయకుల్లాగా తయారై వైకాపా పార్టీని ఒక ఫ్రాక్షనిస్ట్ పార్టీగా తయారు చేసుకొని రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు చేశారో, దౌర్జన్యాలు చేశారో, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా పట్టపగలు కూలీ చేశారో ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు అందరూ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నది, గౌరవ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా రాష్ట్ర ప్రజలు మాత్రం అన్ని విషయాలు కూడా గమనిస్తున్నారు. మీలాంటి అరాచకవాదులు చెప్పే మాటలకు ప్రజలు నమ్మరన్న విషయం మీరు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు డిఈఓ, జెడ్పీసీఈఓ, పీడీ, పీఆర్డీఏ, పీడీ డ్వామా, ఐసీడీఎస్ పీడీ, ఏపీసీ, ఎస్ఎస్ఏ సంబంధిత అధికారులతో దూర విద్యా విధానంపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్ఎస్సిలో ఉత్తీర్ణులైన వారితో పాటు పాఠశాలల్లో ఎస్ఎస్సి పూర్తి చేసి వివిధ కారణాల వలన ఇంటర్మీడియట్ చదవలేకపోయిన వారికి, కళాశాల చదువు మానేసిన వారికి మరియు ఇంటర్ ఫెయిల్ అయిన వారి కోసం సార్వత్రిక విద్యా విధానంలో ఇంటర్మీడియట్ కోర్సు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కోర్సును 2010-11లో ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రవేశ అర్హతలు 10వ తరగతి పూర్తి చేసి ఆగస్టు 31, 2025 నాటికి 15 సంవత్సరాలు నిండిన వారందరికీ ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం, ఇంటర్మీడియట్ కోర్సుకు గుర్తింపు పొందిన ఏదైనా బోర్డు నుండి లేదా ఆపోస్ ద్వారా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, గరిష్ట వయో పరిమితి లేదని తెలిపారు. ప్రవేశ చెల్లుబాటు కాల వ్యవధి 5 సంవత్సరములు అని, ప్రవేశం పొందిన తర్వాత 5 సంవత్సరాలలో 9 పర్యాయాలు పరీక్ష వ్రాసే అవకాశం ఉంటుందని తెలిపారు.
క్రెడిట్ అక్యుములేషన్ మరియు పరీక్షా విధానం. అభ్యాసకులు ఒకేసారి అన్ని సబ్జెక్టులలో పరీక్షకు హాజరు కావాలని నియమం లేదని, ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులలో కానీ వారి సౌలభ్యాన్ని బట్టి హాజరు కావచ్చునన్నారు. నిర్ణీత 5 సంవత్సరాలలో ఎప్పుడు వారు కోర్సుల్లో ఎంపిక చేసుకున్న అన్ని సబ్జెక్టులు పాస్ అవుతారో అప్పుడు పాస్ సర్టిఫికేట్స్ అందజేయడం జరుగుతుందన్నారు. సంవత్సరంలో 2 పర్యాయాలు అనగా మార్చి, ఏప్రిల్ మరియు మే, జూలైలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం లేదా కార్యక్రమంలో సమాజంలోని వివిధ వృత్తులలో ఉన్న 15 సంవత్సరాలు పైబడిన వయోజనులను దృష్టిలో పెట్టుకొని తీసుకువచ్చిన కార్యక్రమం అన్నారు. వివిధ రకాల సహాయకులు వివిధ కార్యాలయాల వారికి చదువుకునే సువర్ణ అవకాశమని తెలిపారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంపై పగడుబందీ ప్రణాళికలను సిద్ధం చేసుకొని అమలు చేయాలని ఆదేశించారు. ప్రాథమిక అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యతపై నిరంతర విద్యను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అప్పట్లో చదువుకోకుండా ఉంటే ఇప్పుడు చదువుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. సెలవు దినంలో పాఠశాలను నడపడం జరుగుతుందని తెలిపారు. అనంతరం దూర విద్యా విధానంపై పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ వరలక్ష్మి, జెడ్పీసీఈఓ రవికుమార్ నాయుడు, పీడీ డిఆర్డీఏ శ్రీదేవి, పీడీ ఐసిడిఎస్ వెంకటేశ్వరి, పీడీ డ్వామా రవికుమార్, ఏపీసీ ఎస్ఎస్ఏ వెంకటరమణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. So TD time is period and next to 3 to 4 days your time for this time on the property because you have push check. So I expect one video conference by you in the first half tomorrow. వాళ్ళందరూ EPM స్టాఫ్ ఉంటారు. అవసరం ఉంటే టెక్నికల్ అసిస్టెంట్ ఆర్ సిసిస్ కూడా జాయిన్ అయితే బెటర్ అయిపోతుంది. అందరికీ ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోతుంది. PDDRDA సార్ ఎస్ సార్ ఇన్స్ట్రక్షన్స్ నోటెడ్ సార్. మీరు అన్నట్టు సిసిస్ తో కలిపి ఒక కాన్ఫరెన్స్ పెట్టిస్తాం. Yeah, so what will happen, say benefit అంటే ఏం వస్తుంది, madam has told very clearly, people who are the dropped out, formal education లో మిస్ అయ్యారు, వాళ్ళకి ఒక అవకాశం వస్తుంది, ఒక డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీ ద్వారా ఏమైనా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ రావచ్చు. Now we see in the compassionate apartment so many people, so conditional apartment ఇస్తున్నాం. 7th class pass, 10th class చెప్తున్నాం. So please do this conference and so that more and more number of people can be registered by 15th August. Sure. Both the officers will help you. వాళ్ళకి స్టాఫ్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళు జస్ట్ అవగాహన క్రియేట్ చేయాలి. If each one of your staff at the ground level even registered one person also, you give them a target of at least one person. All the VOs one person, all the technical assistant one person. That is what I am saying. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మరియు సీడప్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 20న పూతలపట్టులోని అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పేటమిట్టలో బహుళ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించబడుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో 25 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, బీఫామ్, ఎంబీఏ ఉత్తీర్ణులైన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొనవచ్చునని తెలిపారు. అభ్యర్థుల వయసు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలని, ఈ జాబ్ మేళాలో ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు 13,000 రూపాయల నుండి 41,000 రూపాయల వరకు వేతనం అందే అవకాశం ఉందని ఆయన చెప్పారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 8520048041 9963561755 నెంబర్కు ఫోన్ సంప్రదించాలని కోరారు. హైదరాబాద్కు చెందిన కాక్స్టన్ సర్వీసెస్ సంస్థ అధినేత
కొడాలి శ్రీకాంత్ మంగళవారం ఉదయం టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ₹1,00,00,000, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు 10 లక్షల విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందజేశారు. లక్ష్మీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.